ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఫలితాలు వచ్చిన వెంటనే రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్పష్టమైన మెజార్టీ లేని చోట్ల చైర్మన్, మేయర్ పీఠాల కోసం పార్టీల మధ్య తీవ్ర పోటీ మొదలైంది. ఇక కౌన్సిలర్లు, కార్పొరేటర్లను క్యాంపులకు తరలిస్తూ మద్దతు సమీకరణాల కోసం రాత్రింబవలు కసరత్తు సాగుతుంది. ఎక్స్ అఫీషియో ఓట్లు, స్వతంత్రుల మద్దతు, పార్టీ అంతర్గత లాబింగ్ ఇవన్నీ కలిపి పాలమూరు రాజకీయాలను ఉత్కంఠభరిత దశలోకి తీసుకెళ్లాయి. ఇప్పుడు ప్రతి ఓటు కీలకం, ప్రతి అడుగు వ్యూహాత్మకంగా మారింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ 29 స్థానాలు గెలుచుకుంది. స్పష్టమైన మెజారిటీకి కనీసం 31 మంది అవసరం. అంటే మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మరో 2 మద్దతు తప్పనిసరి. 5 స్వతంత్ర అభ్యర్థులు గెలువుగా వారిలో 4 కాంగ్రెస్ టికెట్ ఆశించి దక్కకపోవడంతో స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచిన వారే కావడం విశేషం. అందుకే ఇప్పుడు వారి మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాలు ఇప్పటికే స్వతంత్రులను క్యాంపులకు తరలించినట్టుగా సమాచారం. తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. మేయర్ పదవి బీసీ మహిళలకు రిజర్వ్ కావడంతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. నారాయణపేటలో అత్తకోడల ఓటు హాట్ టాపిక్గా మారింది. నారాయణపేట మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు, అందులో 11 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. 10వ వార్డు నుంచి గెలిచిన జయశ్రీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో బీజేపీలో చేరడంతో బలం 12కు చేరింది. అయినా చైర్మన్ పీఠం దక్కాలంటే ఇంకా ఒక ఓటు అవసరం. ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఓటు వేనుండడం బీజేపీకి బలం చేకూర్చే అంశం. మరోవైపు కాంగ్రెస్ 7 స్థానాలు గెలుచుకొని ఇతర పార్టీల మద్దతు కోసం పావులు కదుపుతుంది. ఎంఎం 2, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1, బీఆర్ఎస్ 2 మద్దతిస్తే కాంగ్రెస్ బలం 12కు చేరుతుంది. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఓటు కలిస్తే 13 అవుతుంది. అత్తకోడలుగా ఉన్న ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు ఇప్పుడు రాజకీయ చర్చల కేంద్రంగా మారాయి. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వబోదనే సంకేతాలు ఇస్తే చైర్మన్ పీఠం బీజేపీ ఖాతాలో పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఇక్కడ కూడా క్యాంపు రాజకీయాలు ఉధృతమయ్యాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చైర్మన్, మేయర్ ఎన్నికలు ఇప్పుడు కేవలం ఓటింగ్ ప్రక్రియ కాదు, వ్యూహాల యుద్ధంగా మారాయి. స్వతంత్రుల మద్దతు, ఎక్స్ అఫీషియో ఓట్లు, చివరి నిమిషం చర్చలు, ప్రతి అంశం ఫలితాన్ని మార్చగల శక్తిగా మారింది. క్యాంపు రాజకీయాలు ఎవరికి వరం అవుతాయో, ఎవరికి రాజకీయంగా దెబ్బతీస్తాయో త్వరలో తేలనుంది.